ఇరాన్ ముప్పు తిప్పలు పెట్టిన ఒక సంస్థే మొసాద్. ఈ మొసాద్ అంటే ఇజ్రాయెల్ యొక్క గూఢచారి సంస్థ. ఈ మొసాద్ పేరు చెప్తే అందరికీ భయం. అక్కడ రష్యా కేజీబీ, అమెరికన్ సిఐఏ, తర్వాత M5 అని, M8 అని కూడా బ్రిటన్ది, ఇలాంటి వాటికి మించి ఒక అద్భుతమైన స్పయింగ్ ఏజెన్సీ ఏదంటే మొసాద్. ఈ మొసాద్ ఏం చేసిందంటే ఇరాన్లోకి చొచ్చుకుపోయి ఇరాన్ అధ్యక్షుడితో మీట్ అయిన ఇరాన్ యొక్క క్యాపిటల్ టెహరాన్లోనే ఈ హమాస్ లీడర్ని, హనియాస్ అని లీడర్స్ని చంపేసింది. తర్వాత పెట్టిన లీడర్ని హమాస్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏ లీడర్ వచ్చినా అసలు హమాస్కి నేతృత్వం వహించడానికే భయపడ్డారంటే ఊహించుకోవచ్చు. తర్వాత హిజ్బుల్లాని అలా నాశనం చేసింది. ఇరాన్లోకి ఎంటర్ అయ్యి IRGC, ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ యొక్క అధినేతల్ని అటాక్ చేసింది. ఆర్మీ అధినేతల్ని అటాక్ చేసి చంపేసింది యుద్ధం రోజున మొట్టమొదటి గంటలోనే. తర్వాత ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైంటిస్టులని టెహరాన్లోనే కారు బాంబుతో పేల్చేసింది కొన్ని నెలల క్రితం, లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఇరాన్ సైంటిస్టులు 12 మంది వరకే ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులు పేల్చేసింది. అది ఎవరంటే మొసాద్. అసలు ఖమేనీకే దిక్కులేని పరిస్థితి వచ్చేసింది. ఆ దేశ అధ్యక్షుడికే భయం పట్టుకుందనమాట. అంటే ఏంటంటే సైన్యాన్ని ఓడించడం కాదు, దేశ అధినేతలు మొత్తం నేతృత్వం వహించే వాళ్ళనే చంపేద్దనమాట మొసాద్.